మరి దినమున మనము 18వ కీర్తన 26 నుండి 50 వచనాలు ధ్యానం చేసుకుందాం. చదవండమ్మా. వారు నా పాదము కింద పడదు. వారు లేవలేకపోయినట్లు నేను వారిని ఆపుదు. ఇతరులకు నీవు నన్ను బలము ధరించదు. నా మీదికి చేసిన వారిని నా కింద అణచిదు. నా శత్రువులను వెనుకకు నువ్వు మరల చేస్తాను. నన్ను ద్వేషించే వారిని నేను నిర్మూలన చేస్తాను. వారు మొరపెట్టిన కానీ రక్షించేవారు లేకపోదు. యెహోవాకు వారు మొరపెట్టుకుని ఆయన వారికి ఉత్తరమిస్తుంది. అప్పుడు దానికి ఎదురు జోడి వలె నేను వారిని పొడిగినప్పుడు వీరుల పెంటను ఒక మారబోయినట్లు నేను వారిని మారబోతుంది. ప్రజలు చేయి పాపంలో పడకుండా నేను నన్ను విడిపించాను. నన్ను అన్యజాలకు అధికారిగా చేస్తుంది. నేను ఎరగని ప్రజలు నన్ను శోధించాను. నా మాట చెవి పడగానే వారు నాకు విధేయులవుతారు. అన్యులు నాకు లోటు కట్టు నటించారు. అన్యులు విజ్ఞాన గల వారిని తమ దుఃఖములను తీసేది. యెహోవా జీవము గలవాడు. నా ఆశ్రయ దుఃఖమైన వారు స్తోత్రాలు. నా రక్షణకర్త అయిన దేవుడు బంగారున్నాడు. ఆయన నా నిమిత్తము ప్రచారం చేసేది. జనములను నాకు లోబడివాడు. ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించింది. నా మీదకి వేసి వారి కంటే వ్యక్తులుగా నేను నన్ను హెచ్చించింది. బలాత్కారం చేసి మనుషుల చేతుల నుండి నేను నన్ను విడిపించింది. అందువలన యెహోవా అన్ని జనులా నేను నిన్ను ఘనపరిచేది. నీ నామకీర్తన గానము చేసేది. నీవు నియమించిన రాజులకు గొప్ప రక్షణ కలుగు చేయవాడు. అభిషేకించిన దావీదును అతని సంతానములకు నిత్యము కనికరం చూపేవాడు. మరి దేవుడు చేసినటువంటి గొప్ప మేలుని బట్టి దావీదు గారు పాడుతున్నటువంటి సంకీర్తనగా మనము భావించి ఉన్నాము. మరి ఆయన ఇంకా చెప్తూ ఉన్నాడు చూడండి. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. అంటే మూర్ఖులు మాట్లాడే మాటలు కావచ్చు. లైక్ ఇది ఎలా చెప్పాలి అంటే ఒక హాస్యాస్పదమైనటువంటి విధానంతో అంటే వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు అనే పదాన్ని మనం వింటుంటాం కదా. అలాగా ఎవరితో మాట్లాడతాడు దేవుడు? మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. అలాగే సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. సద్భావము అనగా మనకు అంటే ఒక ప్యూరిటీ అన్నమాట. ఒక నిర్మలమైన మనస్సాక్షి, లేదంటే పరిశుద్ధత కలిగిన విధానంతో నీ ఉన్న ఎడల నీ ఎడల దేవుడు కూడా అదే రీతిని కనబరుస్తూ ఉంటాడు. ఒకవేళ అలా కాకుండా మూర్ఖంగా కనుక ప్రవర్తిస్తే మనతో దేవుడు వికటముగా ఉంటాడు. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదు. శ్రమ పడేవారు, కష్టపడేటటువంటి వారికి ఆయన ఎలా ఉంటాడమ్మా? ఆయన రక్షించే విధంగా ఉంటాడు. శ్రమ పడేటటువంటి వారిని ఆయన రక్షించే విధముగా ఉంటూ ఉంటాడు. అలాగే గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు. గర్వం మనలో కూడా అప్పుడప్పుడు
కొద్దిపాటి గర్వాన్ని మనం చూపుతూ ఉంటాం. అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే గర్వం కాదు, దేవునిలో ఉండే విధానమైనటువంటి గర్వం కాదు. అలా కాకుండా లోకపరమైనటువంటి గర్వము, వారికన్నా నేను ఎక్కువ అనేటటువంటి గర్వము, వారెంతలే నా ముందు అనేటటువంటి గర్వము, ఎదుటి వారిని అవహేళన చేసేటటువంటి విధానముతో కూడినటువంటి గర్వము, అలాంటివి కనుక మనము బయలుపరిచేవారుగా ఉంటే, అంటే వాటిని చూపించేవారుగా ఉంటే కనుక దేవుడు మనకేమవుతాడమ్మా? విరోధే. బంటి ఇటు కూర్చో, ఎట్రా, రోజు ఆడే కూర్చో, ఇటు తిరుగు, ఇటు తిరుగు. కాబట్టి శ్రమ పడేటటువంటి వారినేమో దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? రక్షించే విధానాన్ని చూపిస్తున్నాడు. అలాగే గర్వంగా ఉన్నటువంటి వారికి, ఎవరైతే గర్విష్ఠులుగా ఉంటూ ఉంటారో వారికి విరోధివై వారిని ఏం చేస్తున్నాడు? దేవుడు అణచివేస్తున్నాడు. ఇక్కడ శ్రమ పడేటటువంటి వారిని రక్షించే విధానాన్ని మనం గమనిస్తే కనుక, ఒక పొలం అంటే ఒక తోటలో ఉదయకాలమున 9 గంటలకు, అలాగే పని దిగే సమయానికి పనికి వెళ్ళినటువంటి వారిని ఒక ఉపమానంగా యేసు ప్రభు వారు చెప్పిన విధానాన్ని మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే, పొద్దున్నుంచి ఆ సాయంకాలం ఇక 1 గంటలో పని ముగించుకుంటారు అనగా ఆ సమయం వరకు కూడా పని కొరకు వెతికినటువంటి అతన్ని పిలిచి ఆయనకు ఆ గంట సేపు పని ఇచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు చేసినంత జీతం ఇచ్చి పంపించిన విధానాన్ని మనం అక్కడ చూడవచ్చు. అలాగే ఆ రీతిగా సమానంగా ఇచ్చినప్పుడు ఒక అతడు సరుకు ఉన్నటువంటి అతన్ని కూడా మనం అక్కడ గమనించవచ్చు. అతడు ఏమన్నాడు? మేము ఉదయకాలం నుండి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తే ఇతడేమో పని దిగే వేళకు వచ్చి పని చేస్తే అతడికి మాకు సమానమైన జీతము ఇచ్చాడు అన్నప్పుడు, ఇవ్వటానికి నాకు ఇష్టమైనప్పుడు నీకేంటి బాధ? అదే కదా. అంటే గర్విష్ఠులకు విరోధి అయి వారిని అంటే అక్కడ మాట పలికినటువంటి ఆ విధానంతో యేసయ్య చెప్పినటువంటి ఆ యొక్క సమాధానము ఎలా ఉందమ్మా? పొద్దున్నుంచి పని లేక ఈరోజు నా పరిస్థితి ఏందని కంగారు పడ్డటువంటి అతనికి ఒక ఊరటనిచ్చే విధంగా పని వచ్చి, ఆ పని కూడా చాలీని జీతం పని అయినప్పుడు మరి కుటుంబ పోషణ పరిస్థితిని ఆలోచించిన దేవుడు శ్రమ పడినటువంటి అతనికి, అంటే ఇక్కడ ఇంకోటి కూడా చూడొచ్చు మనం. ఒకవేళ ఆ గంట వ్యవధిలో అతను చేసిన పని ఉదయకాలం నుండి సాయంత్రం వరకు ఎంత పని చేస్తారో అంత పనైనా చేసి ఉండొచ్చు కదా, అంత కష్టపడి ఉండొచ్చు కదా. ఎందుకంటే హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు నీ యొక్క ప్రతి విధమైన విధానాన్ని, ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం చాలామంది పనులకు వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ పనిలో బాధ్యతను చూపించకుండా ఏదో అలా టైంపాస్ చేసి వెళ్ళే వాళ్ళని మనం చాలామందిని చూస్తుంటాం. అర్థమైందా? అలాంటి కోవకు చెందిన వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటారంటే మెట్టు దగ్గర పని కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మెట్టు అంటే మీకు ఐడియా ఉందా? పొద్దున్న నుంచి పని కోసం పొద్దున్నే ఒక చోటకు వచ్చి నిలబడతారు. వారి దగ్గరికి వెళ్ళి పనికి పిలిస్తే వారు ఏం చేస్తారంటే ఎంత ఇస్తావా అంటారు. ఓకే, వాళ్ళని తీసుకెళ్ళి పనిలో కూర్చోబెడితే వాళ్ళు ఏం చేస్తారు? కొద్దిగా చేస్తారు, కూర్చుంటారు. అర్థమైందా? అంటే వాళ్ళు పూర్తిగా చేయరు, వారు అందరూ కాదు, కొందరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వీరిలో ఆ చివరిగా వచ్చినటువంటి ఆయన ఆ సమయానికి తగిన పనో సమయానికి మించిన పనైనా చేసి ఉండొచ్చు. ఎందుకంటే దేవుని యొద్ద నుండి జీతము పొందుకోవటం అంటే అంత ఈజీ కాదు. ఈజీగా ఇచ్చేస్తాడు దేవుడు? అమ్మ ఈజీగా వచ్చేస్తుందా? నీ యథార్థత చూస్తాడు, నీ నిజాయితీ చూస్తాడు, నీ న్యాయ ప్రవర్తన చూస్తాడు, నీ ఇంటెన్షన్ చూస్తాడు. కాబట్టి ఆ రీతిగా చూసినటువంటి దేవుడు, పరిశీలించిన దేవుడు ఆయనకి జీతం ఏ రీతిగా ఇచ్చాడు. అలాగే శ్రమపడు వారి పక్షాన దేవుడు ఎప్పుడు కూడా నిలబడి ఉంటాడు. అలా కాకుండా గర్విష్ఠులుగా గనక మనం ఉంటే దేవుడు మనకేమవుతాడమ్మా? విరోధి అవుతాడు. కాబట్టి గమనించాలి. నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. అంటే దీపము వెలిగించుట అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంట్లో గనక ఒక దుఃఖంతో కూడినటువంటి విధానం ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందమ్మా? బోసిపోయి ఉంటుంది కదా. సమయానికి లైట్లు వేసుకోరు, శుభ్రం చేసుకోరు, ఏదో ఒక పరధ్యానంలో పడిపోయి వారు ఏదో ఆలోచనలో ఉండిపోతూ ఉంటారు కదా. సో అలాగా ఉండనీయకుండా చేస్తాడు దేవుడు అని ఆయన చెప్తూ ఉన్నాడు. నా దీపము వెలిగించు వాడవు నీవే, అంటే ఏ క్షణాన కూడా నన్ను విడిచిపెట్టేవాడవు కాదు, ఏ సమయాన కూడా నన్ను బాధించేవాడవు కాదు. ఒకవేళ నేనేదన్నా పరధ్యానంలో ఉన్నా కూడా నీవు నన్ను ఏం చేస్తున్నావు? పిలిచి నాకు అవసరమైనటువంటి సమస్తము బోధించి
నన్ను నిలబెట్టేవాడవై ఉన్నావు. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. అంటే గళాంధకారమయమైనటువంటి ఆ యొక్క సమస్తమును దేవుడు ఏం చేస్తాడమ్మా? తేట తెల్లంగా అమ్మా మనకు వెలుగుగా సమస్తము మనం చూడగలిగిన విధంగా దేవుడు మనకు దయచేసే గొప్ప దేవుడై ఉన్నాడు. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. అంటే దేవుని యొక్క సహాయం వలన సైన్యమును, ఒకరిద్దరు కాదు, ఏ దేశపు సైన్యమైనా సరే, సైన్యం వచ్చినా సరే నేను గెలుస్తాను అంటున్నాడు. అలాగే నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. ప్రాకారం అంటే ఎత్తైన గోడలు, వాటిని నేను అవలీలగా దాటేస్తాను. కాబట్టి ఎందుకు? నీవు నాకు సహాయకుడు అయితే, నీవు నాకు సహాయం చేసేటటువంటి గొప్ప దేవుడు అయితే కనుక నేను ఎలా ఉంటాను? సైన్యాన్ని జయిస్తాను. అంతేకాదు ఎటువంటి ఆటంకమైన అవరోధమైనా సరే నేను ఈజీగా దాటి వెళ్ళిపోతాను. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడెమై ఉన్నాడు. మరి ఎంత కేడెము కాకపోతే అమ్మా సిలువలో ఇంకొద్ది క్షణాల్లో మరణానికి గురైపోతాడు అన్నటువంటి రెండవ వాడు ఈజీగా, అంటే ఈజీ అంటే ఆయనకు ఏమీ బ్యాకెండ్లో ఏం జరిగిందో మనకు తెలీదు, కానీ బయట నుంచి చూస్తున్నాం. మనకి ఏం తెలిసింది? అయ్యా నేడు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఏసే ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే ఆ మాటకి మనం చూస్తూ చదువుతున్నటువంటి మాటకి ఎంత తేడా ఉంది మధ్యలో? ఏమా ఒక క్షణం అదే ఒక ఫుల్ స్టాప్, అదే కదా. ఆ ఫుల్ స్టాప్ అయిపోగానే ఈ స్టార్ట్ అవుతుంది సెంటెన్స్ కదా. మరి ఎంత గొప్ప దేవుడైతే అతడు యథార్థముగా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్కు నిర్మలంగా ఉన్నటువంటి ఆ యొక్క వాక్కు అతను ఏం చేసింది? ఆయన శరణు వచ్చాడు కాబట్టి ఏమంటున్నాడు? యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, ఎందుకంటే యేసు అన్న పదం నాకు అర్థం ఏంటమ్మా? రక్షకుడా. రక్షకుడా అని ఎవరిని అంటాం మనము? అయ్యా నీవేనా నీకు రక్షించేది అని చెప్పేసి వాళ్ళ పాదాల చెంత పడ్డామంటే ఏంటి అక్కడ అర్థం? వారి శరణు వచ్చాం మనం. అర్థమవుతుందా? వారు మాత్రమే నాకు సహాయం చేయగలరు అని చెప్పేసి మనం వారి శరణు వచ్చి ఉన్నప్పుడు యథార్థమైనటువంటి హృదయంతో ఉన్నాం కాబట్టి దేవుడు ఏం చేశాడమ్మా? ఆయన యథార్థవంతుడు కాబట్టి ఏం చేశాడు? ఆయనకు కేడెముగా నిలబడ్డాడు. అర్థమైందా? అలాగే ఇక్కడ దావీదు గారికి కూడా కేడెమై ఉన్నాడు. అంతేకాదు ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వారందరికీ కూడా దేవుడు ఒక షీల్డ్గా, ఒక కేడెముగా తప్పక ఉంటాడు. కాబట్టి గమనించాలి. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. ఏమా యెహోవా తప్ప దేవుడేడి? ఉన్నారా? అలాగే మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? ఆయన శరణు వచ్చిన వారికి ఆయన కేడముగా నిలబడ్డాడు. ఆయన ప్రాధేయపడ్డటువంటి వారికి ఆయన సంతోషాన్ని ఇస్తున్నాడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారికి ఆయన ధారాళంగా కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అంత గొప్ప దేవుడు ఆయన శరణు వచ్చినటువంటి వారిని రక్షిస్తూ, అలాగే ఆయనే వారికి ఆశ్రయ దుర్గంగా ఉన్నాడా లేడా? చూడండి, నాకు బలము ధరింపజేసిన వాడు ఆయనే, అలాగే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. అర్థమవుతుందా? మనకు బలాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. అర్థమవుతుందా? అలాగే యథార్థ మార్గమున మనల్ని నడిపించేది కూడా దేవుడే. అర్థమైందా? మనకు త్రోవ కానరాని సమయంలో, ఎందుకంటే ముందుగానే ఉంది కదా ఇక్కడ, నా చీకటిని వెలుగుగా చేయును. మరి దేవుడు మనకు కానరాని అటువంటి ఆ యొక్క విపత్తు నుండి మనల్ని సంరక్షించుకుంటూ మన యొక్క చీకటిని వెలుగుగా మార్చి మనల్ని వెన్నంటి ఉండి నడిపించేటటువంటి గొప్ప రారాజై ఉండగా ఆయన ఆయన యథార్థమైన మార్గమును మనకు చూపిస్తూ మనల్ని నడిపించే గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఎప్పుడన్నా డిస్కవరీ ఛానల్ కానీ అవి చూసారమ్మా? కొండలు నిట్ట నిలువుగా ఉన్నటువంటి కొండల మీద ఆ జింక పిల్లలు, లేడి పిల్లలు ఆ కొండలు ఎక్కుతూ తిరుగుతూ ఉంటాయి. చూసారా? అంటే ఇక్కడ దేవుడు అంత ఎత్తైన స్థలముల్లో నిన్ను నిలబెట్టుటకు నీ యొక్క కాళ్ళను జింక కాళ్ళ వలె చేయొచ్చు,
ఎత్తైన స్థలముల మీద నిన్ను పడిపోకుండా నిలబెడుతూ ఉన్నాడు. ఏమా గ్లాసులు లేవా? అక్కడ కప్స్ ఇచ్చిన ఇందాక ఇందాక కప్పు ఇచ్చారమ్మా, చూడు పాడేసి. కాబట్టి మనం గమనించాలి. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఎత్తడి విల్లును ఎక్కుపెట్టును. కాబట్టి అంటే దేవుడు యుద్ధం ఎలా చేయాలో నేర్పిస్తాడు. అంటే ఇక్కడ యుద్ధము అనగానే వెంటనే మనం వచ్చేసి ఎదుటి వాళ్ళని ఎలా కొట్టాలి నేర్పిస్తాడో, లేదా ఎదుటి వారిని ఎలా చంపాలో నేర్పిస్తాడో, ఎదుటి వారిని ఎలా తిట్టాలో నేర్పిస్తాడో, ఇవి కాదు. అర్థమైందా? యుద్ధము అనగానే బలప్రయోగం మాత్రమే యుద్ధం కాదు, గమనించాలి. అర్థమవుతుందా? యుక్తితో, చక్కని ఆలోచనలతో, సరైనటువంటి వ్యూహాలతో నీవెలా ముందుకు సాగిపోవాలి, నీకు మంచి జ్ఞానమును దయచేసి నీకు అవసరమైనటువంటి శిక్షణను ఇచ్చేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక ఆ గొప్ప దేవుడు మనకు ఎలా ఉన్నాడో చూడమ్మా. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు. దేవుని యొక్క రక్షణ కేడెము మనకేం చేస్తున్నాడు? దేవుడు అందిస్తున్నాడు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. దేవుని యొక్క కుడి చెయ్యి ఏం చేస్తుంది? మనల్ని ఆదుకుంటుంది. ఆయన సాత్వికం ఏం చేస్తుందమ్మా? మనల్ని గొప్ప చేస్తుంది. కాబట్టి నిజమే కదా, ఆయన సాత్వికుడు కాబట్టే కదా మనం ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది కదా. నిజంగా దేవుడు పండు తిన్న దినమున నీవు నిశ్చయంగా చచ్చెదవు అని ఆజ్ఞాపించిన క్షణానే ఆ స్త్రీ పండు తిని అలా చచ్చి పడిపోయింది అనుకోండి, మనకి ఇప్పుడు పీడ పోయింది అనుకునే వాళ్ళం కదా కదా. ఆ స్త్రీ అప్పుడు అలా నిజంగా చచ్చితే మనం ఉండేవాళ్ళమా? అమ్మా లేదు. దేవుడు కఠినుడు కాదు కాబట్టి ఆ యొక్క విధానాన్ని కూడా మరలా సవరించి, ఎందుకంటే వీరు అమాయకులు, బిడ్డలంతా కూడా అమాయకులు, వారికి ఏమీ తెలియదు అనేటటువంటి విధానాన్ని దేవుడు ముందుగానే గ్రహించి ఉన్నాడు. కాబట్టి మన ఎడల తన ప్రేమను ఎప్పుడు కూడా వెల్లడిపరుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన సాత్వికుడు కదా. సాత్వికుడు అంటే అర్థం ఏంటి? దీన మనస్సు గలవాడు. అర్థమైందమ్మా? ఎవరిని కూడా నొప్పించేటటువంటి విధానం కాదు, అందరినీ అర్థం చేసుకునే గొప్ప దేవుడు. కాబట్టి మనము ఆయన కుడి చేతితో మనల్ని దేవుడు ఆదుకుంటున్నాడు. ఆయన సాత్వికం మనల్ని గొప్ప చేస్తూ ఉంటే మనం మాత్రం ఏం చేస్తున్నాం? దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ, దేవుడు ఏదంటే వద్దన్నాడో దాన్నే చేస్తూ మనం జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే అయ్యా నన్ను క్షమించు అనగానే వెంటనే క్షమించేసేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు కదా, సాత్వికుడై ఉన్నాడు కదా. అందుకని కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అలాగే చూడమ్మా. నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీలమండలు బెనకలేదు. అంటే జాయింట్స్ మనం ఇప్పుడు నడవటానికి వీలు లేకపోతే, ఇప్పుడు మీరు మన ఈ మధ్యకాలంలో ఒక బాడీ బిల్డర్ లేడీ, ఆమెకు వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఆమెకు అవన్నీ కూడా పెట్టిన తర్వాత వెనక్కి వెళ్ళే క్రమంలో కాలు బెసికింది. ఏం చేశారంటే ఆ హైట్ సరిపోవట్లేదని చెప్పి కింద ఒక పీటల్లాగా వేసి దాని మీద నుంచి ఆమెకి ఇచ్చారు. అవి ఆ వెయిట్ అంతా తీసుకొని ఆమె ఇట్లా వెనక్కి అడుగు వేస్తూ ఆ కాలు బెసికింది. ఎందుకంటే కాలు పెట్టే అంత ప్లేస్ అక్కడ లేదు, పీట కదా, కింద పెట్టాలి. కింద పెట్టకుండా సగం పీట మీద సగం గాలిలోకి అలా పెట్టడం వల్ల అది బెసికి అదంతా మెడ మీద పడి ఆ స్పాట్లో చనిపోయింది. ఆ వీడియో ఉంది యూట్యూబ్లో. అర్థమైందా? కానీ ఇక్కడ దేవుడు మనకేం చేస్తున్నాడమ్మా? పాదములకు చోటు విశాలపరిచి, అంటే మనం అడుగు వేసే విధము, ఎక్కడైతే అడుగు వేస్తున్నామో తొట్టిల్ల నీకు. అందుకని కింద వచనంలో వ్రాయబడి ఉంది ఏమని? నా చీలమండలు బెనకలేదు. అంటే ఆ జాయింట్స్ ఏమవ్వలేదు, బెనకల. బెనికితే పడిపోతారు కదా. ఆ స్త్రీ పాపం ఆ మీద ఉన్నటువంటి ఆ బరువు, ఇద్దరో ముగ్గురు ఉన్నారు ఎదురుగా, మరలా ట్రైనర్స్ ఉన్నారు అక్కడ, వారు పట్టుకునే లోపే ఆమె చనిపోయింది. ఎంతో దూరం లేరు, మళ్ళీ జస్ట్ ఒక అడుగు తీసి అట్లా పెట్టారు అంతే, ఒక్క అడుగు వెనక్కేసి పడిపోయింది ఆమె. అర్థమైందా? అంటే చూడండి మన పరిస్థితులు ఎలా ఉంటాయో. కాలు సరిగా మోపలేకపోయినా కూడా ప్రాణం పోయే పరిస్థితులు మనవి. అర్థమైందా? కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? తమ బిడ్డల యొక్క పాదములు తొట్టిల్లకుండా, బెనకకుండా ఆయన
వారు పాదములు పెట్టు చోటును విశాలపరుస్తూ చీలమండలములను వెనకకుండా చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపజేయ వరకు నేను తిరుగను. మరి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరినీ కూడా తరిమి పట్టుకుంటాను, వారిని నశింపజేయ వరకు నేను తిరుగను. అంటే వారందరూ కూడా నశించిపోవాలి. ఇక్కడ ఉద్దేశము పరిశుద్ధ గ్రంథమందు లిఖితమైనటువంటి మాటల్లో నశించిపోవుట అంటే అర్థము వాళ్ళని చంపేయటమో, తునాతునకలు చేయటమో, తీసివేయటమో కాదు. అర్థమైందా? ఇప్పుడు ఒక మనిషికి ఎవరికన్నా ఒక చేతికి ఒక గ్యాంగ్రీన్ వచ్చింది అనుకుందాం. గ్యాంగ్రీన్ అంటే ఏంటి? పాకేటటువంటి పుండు స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఓకే అమ్మా, ఇప్పుడు డాక్టర్ అన్నాడు నేను దాన్ని నశింపజేస్తాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దాన్ని బాగు చేసి ఆ గ్యాంగ్రీన్ తీసివేసి నయం చేయటం. నరికి వేస్తానంటే అర్థం ఏంటి? అక్కడ వరకు కట్ చేసి పారేస్తానని. అంటే నశించటము అంటే ఏంటంటే మునుపు ఉన్నటువంటి స్థితి ఇంకొకసారి అంటే ఇంక ముందుకు లేకుండా ఉండుట, అది కనపడకపోవుట, నశించుట అంటే అర్థం. అర్థమైందా? అందుకే కదా చూడండి, పొద్దున మనం చదువుకున్నటువంటి లేఖనంలో ఈ చిన్నపిల్లల్లో ఎవరు కూడా నశించడం దేవుని చిత్తము కాదు కనుక అని ఉంది. నశించిపోవట అంటే అర్థం మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాము? కనపడకుండా పోవుట అన్నాం. ఎక్కడ కనపడకుండా పోవటం? నిత్యరాజ్యములో వారు కనపడకుండా ఉండుట దేవుని చిత్తము కాదు. అంటే వారు అక్కడ ఉండాలి. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ దేవుడు మనకు తోడై ఉన్నటువంటి విధానంలో నశించిపోవటము అంటే మనం అర్థం చేసుకోవాల్సింది వారి యొక్క మారు మనసు వారికి కలుగజేసి మార్చుకునే విధానం. అంతేగాని మనం నశించి అనే పదాన్ని మనం ఏం చేస్తాం? నాశనమైపోతారు అంటాం. అర్థమైందా? అది వేరు. అర్థమైందా? నాశనము అంటే ఏంటంటే మన యొక్క ఆలోచనలో మనకున్న అర్థం ఏంటంటే వారు కృషించి మనం మాత్రం వాళ్ళని చూసి సంతోషించాలి, వాళ్ళు మాత్రం మన ముందు ఏడుస్తూ ఉండాలి అనే భావన మంది. కానీ దేవుని ఉద్దేశంలో నశించుట అంటే అర్థము ఆ పరిస్థితిని కానరాకుండా చేయటం అని అర్థం. అంటే ఎవరంటే ఇప్పుడు దేవుడికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానాలు కలిగినటువంటి వారిని నశింపచేస్తాను అన్నాడు దేవుడు. అంటే వారిలో ఉన్నటువంటి ఆ ఆలోచనలు తీసివేస్తాడు, కొత్తగా మారుస్తాడు. అర్థమవుతుందా? ఆ రీతిగా ఉంటూ ఉందన్నమాట. కాబట్టి గమనించాలి. వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగదొరుకుదును. మరి కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు, నా యొక్క శత్రువులు నేను తరింపట్టుకుంటాను. అలాగే వారిని ఏం చేస్తా అంటున్నాడమ్మా? వారు నా పాదముల క్రింద పడతారు అంటే నా పాదాల దగ్గరికి వస్తారు. అర్థమవుతుందా? నా కాళ్ళ దగ్గరికి వాళ్ళు వస్తారు. వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగదొరుకుదును. అంటే వారు ఇక తలెత్తి చూసేలా కాకుండా నేనేం చేస్తా అంటున్నాడు కీర్తనాకారుడు? అనగదొక్కేస్తా. అర్థమవుతుందా? అనగదొక్కుదును. అలాగే యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి, నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. ఇక్కడ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగదొక్కుదును అనే విధానాన్ని గమనించాలి. అంటే ఎట్లా అంటే రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతుంది. అవతల రాజ్యంలో ఉన్నటువంటి సైనికులు యువతల రాజ్యంలో ఉన్న వారిని చంపుతారు కదమ్మా, సహజంగా చంపుకుంటారు, ఇరువురు చంపుకుంటారు. ఈ రాజ్యంలో ఏదో ఒక రాజు గెలుస్తారు. ఓకేనా? ఒకరు సరెండర్ అయినా ఇంకొకరు గెలిచినా ఏదైనా ఒకరే గెలుస్తారు. ఇప్పుడు సరెండర్ అయినా గెలిచినా ఆ రాజుకి అవతల రాజ్యం కూడా ఏమైపోతుంది? తన రాజ్యం అయిపోతుంది కదా, అవునా కదా? తన రాజ్యం అయినప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారు అంతకుముందంతా ఎవరుగా ఉన్నారు? శత్రువుగానే ఉన్నారు కదా అంతకుముందంతా. తర్వాత ఎవరైపోయారు? సైనికులు అయ్యారు. ఇప్పుడు అంతకుముందు ఈ రాజు మీద కాలు దువ్వేటటువంటి అవతల రాజ్యపు సైనికులు ఈ రాజు ఆ రాజ్యాన్ని గెలిచిన తర్వాత వారు ఈ రాజ్యానికి ఏమైపోతున్నారు? సేవకులు అయిపోతున్నారు కదా. రాజు ముందు తలెత్తగలుగుతారు ఇంకా? అంటే ఇక్కడ కీర్తనాకారుడు చెప్పే విధానం ఏంటి అంటే నేను అనగదొక్కుతాను, వారిని నాశనం చేస్తాను అనేటటువంటి భావన విధానం ఏంటంటే నేను వారికి రాజుగా నియమింపబడతాను. నేను రాజుగా నియమింపబడ్డప్పుడు వారు నా యొక్క పాదాల క్రింద అణిచివేయబడతారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వారందరినీ తీసుకువెళ్ళిపోయి నేను చెరలో వేసేసి హింసిస్తాను కాదు, నా సేవకులు అయిపోతారు వారు అని ఆయన
చెప్తున్నటువంటి విధానం. అంటే దేవుడు అంత గొప్పగా నన్ను హెచ్చిస్తాడు అని ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. అంటే ద్వేషించేటటువంటి వారు నిర్మూలమయ్యారు. ఇప్పుడు ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి సహోదరుల్లో ఒక ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఇక్కడ అంటే విభేదాలు ఉన్నప్పుడు ఏమవుతున్నాయి, ఒక సహోదరికి ఇంకో సహోదరికి మధ్యలో ద్వేషం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ యొక్క సహోదరి ఏం చేసిందంటే, ఆమెకు నా మీద అభ్యంతరం ఉంది అని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఆమెకు ఉన్నటువంటి అభ్యంతరాన్ని తీసివేసింది. అమ్మా, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, ఒకవేళ నా వల్ల నీకు ఇలా జరిగిందేమో, మేబీ ఇది కారణమై ఉండొచ్చు, అంతేగాని నేను కావాలని చేసిందేమీ లేదు అని చెప్పిన విధానముతో ఆ యొక్క ద్వేషించు వారు ఏమవుతున్నారమ్మా, ఆ ద్వేషం అనేటటువంటిది వారిలో నిర్మూలమవుతుంది, తీసివేయబడుతుంది. అప్పుడు వారు ఎవరవుతారు, స్నేహితులు అవుతారు. కాబట్టి గమనించాలి, నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళీ చేసి అంటే వెనక్కి పంపించేసావు, మళ్ళించి వేయటం అనమాట. అంటే దారి మళ్ళిస్తున్నారు అంటారు కదా, అలాగా శత్రువులు అనేటటువంటి వారిని నీవు వెనుకకు మళ్ళించావు అంటే అర్థం ఏంటి, దారి మళ్ళింది. శత్రువు అనేటటువంటి వారికి వ్యతిరేకం ఏంటి, శత్రువుకి వ్యతిరేకం ఏంటమ్మా, మిత్రుడేగా. వారిని వెనకకు మళ్ళించేసితివి అంటే వారి యొక్క భావనను నువ్వేం చేసావు, వారి హృదయాన్ని మార్చావు, వారి హృదయాన్ని తిప్పావు. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. ద్వేషించే వారి హృదయం అంటే కత్తి పట్టుకొని యుద్ధానికి వచ్చిన వారిని చంపారు, యుద్ధము చేశాడు, యుద్ధ ప్రాతిపదికన అనేకులను చంపాడు అనేటటువంటి నిర్మూలమైనటువంటి విధానము గురించి వివరించట్లేదు ఇక్కడ. ఆయన ఆ నిర్మూలము చేసేది ఏమిటి అంటే, వారిలో ఉన్నటువంటి భావన, వారిలో ఉన్నటువంటి వ్యతిరేకత. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, కీర్తనాకారుడు చెప్పిన విధానంలో మనం నేర్చుకోవాల్సింది, మన శత్రువులను తీసుకొచ్చి మన పాదాల కింద అనగత్రొక్కటము అంటే అర్థము వారిని తీసుకొచ్చేసి కాలేసి మన కుర్చీలో కూర్చుని వాళ్ళ కింద పడేసి కాలు పెట్టి నిలబడి మనం కూర్చోమనో కాదు, వారి హృదయాన్ని గెలవమని. అర్థమవుతుందా, వారిలో ఉన్నటువంటి ద్వేషాన్ని నిర్మూలము చేయమని. ఆ రీతిగా మనల్ని మార్చుకోవాలని మనకు సహాయకుడు కావాలి. ఆ గొప్ప సహాయకుడు ఎవరై ఉన్నారు, కేవలం దేవుడు మాత్రమే అయి ఉన్నాడు. కాబట్టి గమనించాలి, వారు మొరపెట్టిరి కానీ రక్షించేవాడు లేకపోయేను. శత్రువులైనటువంటి వారు మొరపెడుతూ ఉన్నారు కానీ వారి పక్షాన దేవుడు లేడు. గొలియాతు విషయంలో మనం చూస్తే కనుక, గొలియాతు విర్రవీగుతూ ఉన్నప్పుడు సౌలు సైన్యం అంతా కూడా భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఉన్నది. ఎప్పుడైతే దావీదు గారు యుద్ధానికి వెళ్ళి గొలియాతు తలను తీసివేస్తాడో అప్పుడు వారి సైన్యం అంతా ఆర్తనాదాలతో పరిగెత్తిందా లేదా? వారు మొరపెట్టగా వారిని రక్షించే వారొక్కరు కూడా వారి పక్షాన లేకపోయాను. యెహోవాకు వారు మొరపెట్టుదురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును. దేవుని వ్యతిరేకులు సైతము దేవుడా దేవుడా అన్నా కూడా దేవుడు వారికి ఏమి ఇవ్వట్లేదమ్మా, ఉత్తరం ఇవ్వట్లేదు, సమాధానం చెప్పట్లేదు. ఎందుకని, నీవు నా తోడు ఉండగా నా శత్రువు నీకు మిత్రుడు ఎలా అవుతాడా? అవ్వడు. కాబట్టి గమనించాలి మనం. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. అంటే మనం ఇప్పుడు ఎక్కువ లేవు, మనకు ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కనుక వీధుల్లో బర్రెలు అలా వెళ్తూ ఉంటాయి, ప్యాడ్లు వేసుకుంటూ వెళ్తుంటాయి. అవసరమైన వారంతా ఏం చేస్తారమ్మా, తీసుకెళ్ళిపోయి పిడకలు చేసుకుంటుంటారు, పొయ్యికి యూజ్ చేసేవాళ్ళు యూజ్ చేస్తుంటారు, ఇల్లు అలికేవారు అలుకుతూ ఉంటారు. ఇట్లా అంటే ఆ యొక్క దారిలో ఉన్నటువంటి ఆ యొక్క పేడనంతా కూడా వారు ఎలాగైతే కొందరు తీసి పక్కన వేయటము, ఇళ్ళ ముందు చండాలనుకుంటే వారు ఏం చేస్తారు, శుభ్రం చేసి ఎత్తి పడేస్తారు పక్కన ఎక్కడం. ఆ రీతిగా వారందరినీ కూడా పారబోసి తిని అంటున్నాడు. అర్థమైందా? సౌలు 1000 మందిని చంపితే దావీదు గారు ఎంతమందిని చంపారమ్మా? 10,000 మందిని చంపారని కీర్తికెక్కినటువంటి ఆయనతో యుద్ధం అంటే నిజంగా శత్రువు అనేవాడు మారకుండా కనుక యుద్ధం చేసిన వాడైతే ఆయన ముందు గెలవగలిగిన వాడు కాదు. అయితే ఆ రోజుల్లో ఉన్న యుద్ధాలు వేరు,
ఈ రోజుల్లో మన ముందు ఉన్న యుద్ధాలు వేరు. ఆ రోజుల్లో వారిని అలా పారవేశాను అన్నాడు. ఈ రోజుల్లో మనం అలా పారవేయటం కాదు మనం చేయాల్సింది. వారి మనసులో ఉన్నటువంటి మన మీద ఉన్నటువంటి అభ్యంతరాలని మనం ఏం చేయాలి? తీసి పారవేసేవారుగా ఉండాలి. అది ఎలా సాధ్యం? మన ప్రవర్తనతో సాధ్యం. అది ఎలా సాధ్యం? మన విశ్వాసంతో సాధ్యం. అది ఎలా సాధ్యం? మన యొక్క నడవడికతో సాధ్యం. అర్థమవుతుందా? కాబట్టి ఆ విధానాన్ని మనము నేర్చుకోవాలి. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. అంటే దేవుడు, మనం ఇందాక చూసుకున్నాం, నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేసి ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నావు, నన్ను గొప్ప చేసే దేవుడు అయి ఉన్నావు అన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నారమ్మా? ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. జగడమాడేటటువంటి వారు, కలహమాడేటటువంటి వారిలో నన్ను ఉంచకుండా నన్ను ఏం చేసావు? విడిపించావయ్యా. నన్ను అన్యజనులకు అధికారిగా చేసావు. అన్యజనులు అంటే ఇక్కడ అర్థం ఎవరు? విగ్రహారాధికులని కాదు. అర్థమైందా? అన్యజనులు అంటే తెలియని వారు అని అర్థం. అర్థమైందా? సో తెలియని వారికి నన్ను అధికారిని చేశావు. నాకు తెలియని ప్రజలు నన్ను సేవిస్తూ ఉన్నారు. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. దావీదు గారు ఒక మాట చెప్పగానే వారు ఏమంటున్నారమ్మా? విధేయులు అవుతున్నారనమాట. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్త్రాణ గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. అంటే ఈయన యొక్క పరాక్రమశాలిని బట్టి, ఈయనకున్నటువంటి ఆ యొక్క పరాక్రమాన్ని బట్టి, ఉన్నటువంటి బిరుదుని బట్టి అన్యులు ఏం చేస్తున్నారు? వారి దగ్గర ఉన్నటువంటి సమస్తం, అంటే యుద్ధానికి కానీ లేకపోతే రక్షణకు కానీ అవసరమైన సమస్తము విడిచిపెట్టి, తమ దుర్గమును విడిచిపెట్టి ఆయన దగ్గరకు ఏమవుతున్నారమ్మా? ఆయన యొద్దకు వస్తూ ఉన్నారు. అర్థమైంది? అంటే దేవుడు గొప్ప చేసినటువంటి నరుని యొక్క విధానం ఆ రీతిగా ఉంటూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునిని విడనాడని వారుగా మనం ఉంటే కనుక మనల్ని దేవుడు అన్యజనులకు ప్రతినిధిగా నిలబెట్టాడు. అర్థమైందా? కాబట్టి గమనించాలి. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణ కర్తయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. మరి యెహోవా జీవము గలవాడు అంటున్నాడు. జీవము గల వాని వద్దకు మనం వెళ్తే మనకేమి లభిస్తుంది? జీవమే కదా. ఇప్పుడు మనకు పాత సామెత ఒకటి ఉంది, కళ్ళు పాకలోనికి నువ్వు వెళ్ళొచ్చావు అంటే కళ్ళు తాగినట్టే అర్థం కదా. అవునా కదా? తాగావో తాగలేదు, కానీ అక్కడికి వెళ్ళావంటే దాన్ని తాగడానికి వెళ్ళావని అర్థం వస్తుంది. అది ఎలాగైతే రూపుదిద్దుకుని ఉన్నదో, జీవము గల దేవుని వద్దకు నువ్వు వెళ్ళావంటే జీవము గల దేవుని యొక్క జీవాన్ని నువ్వు పొందుకున్నట్టే కదా. అవునా కదా? కాబట్టి మన యొక్క ఆశ్రయ దుర్గమైన దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా స్తోత్రార్హుడై ఉండగా ఆయన్ని స్తుతించేవారుగా మనం ఉండాలి, ఆరాధించేవారుగా మనం ఉండాలి. మన యొక్క రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతించే విధంగా ఉండాలి. మనం బహుగా ఆయన స్తుతులకు అర్హుడై ఉండగా మన యొక్క స్తుతులు ఆయనకి ఎలా ఉండాలంటే బహుగా ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకంటే స్తుతుల మీద సింహాసనాసీనుడిని అవుతా అన్నాడు దేవుడు. అర్థమైందా? కాబట్టి ఆయనకు ఆ యొక్క సింహాసనాన్ని మనము తయారు చేసేవారుగా మనం ఉంటూ ఉండాలి. చూడండి, ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోబరచువాడు ఆయనే. జనములు దావీదు గారి వద్దకు వచ్చి లోబడుతున్నాయంటే దావీదు గారి గొప్పతనం అని ఆయన చెప్పుకోవట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడు? నా నిమిత్తము దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతిదండన చేస్తూ ఉన్నాడు. కాబట్టి జనములు నాకు లోబడుచు ఉన్నవి. ఆయన దగ్గరకు వచ్చి సాగిలపడుతున్నారు. ఇందాక మనం చూసే నటిస్తున్నారు అని. నటించేదైనా సాగిలపడేదైనా ఆయన చూసి భయంతోనే కదా. అవునా కదా? కాబట్టి ఆ రీతిగా చేసినటువంటి ఆ యొక్క ప్రక్రియ అంతా కూడా కేవలం దేవుడు మాత్రమే చేశాడని ఆయన గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదకి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదవు. అర్థమైందా? మనము ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం, అమ్మా మనల్ని ద్వేషించే వారిని మనం గెలవటము అంటే వారి మీద గొడవ పట్టమో, వారిని తిట్టడమో, అరవటమో కాదు. వారు మనల్ని అందుకోలేనంతగా ఎత్తులోకి మనం వెళ్ళటం. ఎందుకంటే వారిని ఏదన్నా చేయాలి అనే ఆలోచనలో మనం ఉంటే మనం అక్కడ ఆగిపోతాం. వారితో నాకేంటి సంబంధం?
నా యొక్క ఎదుగుదల చాలా గొప్పగా ఉండాలి అని భావిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? దేవుడు ఎక్కడైతే ఉన్నతమైన స్థలమని నియమించి ఉన్నాడో అక్కడికి వెళ్తాం. అంత ఎత్తులో ఉన్నటువంటి వారిని మనం ఏమైనా చేయగలుగుతామా? ఏమైనా అనగలుగుతామా? అనలేం. కాబట్టి మనకు ఎవరైనా సరే విభేదించేవారు కనుక ఎవరిని ఉన్నా, మనకు శత్రువులు అని మనం ఎవరైనా భావించినా వారితో మనం పోయి యుద్ధమో గొడవలో తిట్టడమో ఈ కాదు మనం చేయాల్సింది. వారికి అందనంత ఎత్తులో మనం నిలబడేలాగా ఉండాలి. అర్థమైందా? అలా చేయగలిగింది ఎవరు? మరలా దేవుడు మాత్రమే. కాబట్టి ఆ గొప్ప దేవుడిని మనం ఎప్పుడు కూడా విడనాడని వారుగా మనం ఉంటే దేవుడు మనల్ని అంతా హెచ్చించే దేవుడై ఉన్నాడు. చూడమ్మా, బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. అంటే నీవంటే ఎవరో తెలియని వారి దగ్గర నేను నిన్ను ఏం చేస్తానంటున్నాడు? ఘనపరుస్తాను. ఎందుకంటే బలాత్కారుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించి ఉన్నావు. నీ నామకీర్తన గానము చేసేదను. నీ నామాన్ని నేను గానం చేస్తా, స్తుతిస్తా, ఆరాధిస్తా, అభివర్ణిస్తా, ప్రచురపరుస్తా అని గర్వంగా ఆయన గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు. కనుక నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయి వాడవు. అంతేకాదు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపు వాడవు. మరి అయ్యా, నీవు నియమించిన రాజుని నువ్వేం చేస్తున్నావు? గొప్ప రక్షణ కలుగు చేస్తున్నావు రాజుకి. ఆ రాజుగా వెలుగొందేలాగా నీవు గొప్పగా చూస్తున్నావు ఆ రాజుని. అంతేకాదు అతన్ని అభిషేకించావు, అతని సంతానమును కూడా నువ్వేం చేస్తున్నావు? వారి ఎడల నిత్యము కనికరమును చూపుతున్నావు. మరి అంత గొప్ప దేవుడు, నిత్యము కనికరము చూపే దేవుడు మరి మన పక్షాన కూడా ఉండాలా వద్దా? మరి ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నాకన్నా దావీదు ఎందులో గొప్ప? ఆలోచించుకోండి. దావీదు గారు నాలో ఎందులో గొప్ప అంటే, ఇక్కడ ఎందులో గొప్ప అంటే వెంటనే మీరు దావీదు గారు నాకన్నా తక్కువ అలా కాదు. అక్కడ అర్థం ఆయనకన్నా నేను ఎందులో తక్కువ, నాకన్నా ఆయన ఎందులో ఎక్కువ. అర్థమైందా? విశ్వాసములో అంత విశ్వాసాన్ని నేను చూపిస్తా, ఆరాధనలో అంత గొప్పగా ఆరాధిస్తా, స్తుతించడంలో అంత గొప్పగా నేను స్తుతిస్తా, పరిశుద్ధ గ్రంథమందు లిఖితమైనటువంటి భక్తులతో సమానంగా నేను జీవిస్తా. మరి అప్పుడు వారి గొప్ప ఏంటి? నా తక్కువేంటి? నేను కూడా వారిలో సమానం అవుతానా? అవనా? ఇక్కడ సమానం అవడం అంటే దేవుని యొక్క కను దృష్టిలో అది గమనించండి. దావీదు మహారాజు కదా అని చెప్పేసి ఢిల్లీ వెళ్ళిపోయి సింహాసనం మీద ఉన్నటువంటి మోడీ గారిని పడేద్దామని కాదు ఆలోచన. అంటే అర్థమవుతుందా? ఏంటి ఆలోచన? విశ్వాస సహితమైనటువంటి దేవుని యొక్క గొప్ప భక్తులలో నేను సరిపోలిన వాడిగా నేను ఉండాలి. అలా ఉండుటకు నాకు అవసరమైన సమస్త శిక్షణ దేవుడే ఇచ్చేది, కావలసిన నడిపింపు దేవుడే ఇస్తాడు. అయితే ఎప్పుడు? యథార్థ హృదయముతో ఆయన శరణు వచ్చినప్పుడు. ఆయన తప్ప మనల్ని రక్షించగలిగిన వాడు లేడు అని మనము విశ్వసించినప్పుడు, ఆ గొప్ప విశ్వాసాన్ని మనం నిజంగా కనబరచగలిగినప్పుడు, అప్పుడు మనం నిజంగా దేవుడి యొక్క గొప్ప మహిమను మనం చూడగలుగుతాం. అర్థమైందా? అలా కాకుండా ఏదో మనలో మనం అనుకుంటా, ఈరోజు కాదులే రేపు వెళ్దాం చర్చికి, ఈరోజు కాదులే రేపు ప్రార్థన చేసుకుందాం, అబ్బా ఇప్పుడు కాదులే రేపు పాట పాడుకుందాం అనుకుంటే మనం ఎక్కడ ఆగిపోతాం? అనుకునే విధానంలోనే ఆగిపోతాం. నీవంటే ఏంటో ప్రూవ్ చేయాలని ఎప్పుడు మనకు ఉంటుందా? ఉండదా? నేనంటే ఏంటో నిరూపించుకోవాలనే ఆలోచన మనలో ఉండదా? ఎప్పుడు ఉంటుంది. మరి ఆ నిరూపించుకునే అవకాశం లభిస్తే ఎందుకు సద్వినియోగం చేసుకోవట్లేదు? మనం చేసుకుంటున్నావా? కాబట్టి ఆ విధానాన్ని అవలంబించుకునేవారుగాను సద్వినియోగం చేసుకొని దేవుడు ఎంత గొప్పగా తన బిడ్డల పేర్లు పరిశుద్ధ గ్రంథమందు చెప్పుకున్నాడో అంత గొప్పగా నేను కూడా ఈ లోకమందు జీవించి దేవుని పరమందు నా పేరు ఆయన పిలిచేలాగున నేను జీవించుటకు ఏ యొక్క జ్ఞానము కావాలో ఆ జ్ఞానము దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమెన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమెన్. అందరికీ